హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఇది స్పెషల్ ఫుడ్ అండి ఇది. తుర్కీ వాళ్ళది స్పెషల్ ఫుడ్ అండి. తుర్కీ కంట్రీ వాళ్ళది. మా సారోళ్ళు పోతారు, అక్కడ స్టే చేస్తారు అని చెప్పాను కదా! వాళ్ళు పోయినప్పుడు అక్కడ ఏమేమి తింటారనేది ఇక్కడ మా ఇంటికొచ్చేసి చేయమంటారండి ప్రతి ఒక్కటి గూడా. అలాంటప్పుడు ఏందంటే నేను వాళ్ళకి చేసి పెడతాను నేను. ముందు చెప్తారు వాళ్ళు ఈ విధంగా అని చెప్పేసి. ఆ తర్వాత ఏంటి నా బ్రెయిన్‌తో నాకొచ్చినట్టు నేను చేస్తాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూసేయండి. ఇదేంటంటే తుర్కీ స్పెషల్ ఫుడ్ అండి. అక్కడ భలే ఇష్టంగా తింటారు వీళ్ళు. ఒక బ్రేక్‌ఫాస్ట్‌కైనా లేకపోతే ఒక టైం పాస్‌కైనా ఎవరైనా వాళ్ళకి చుట్టాలొచ్చినా అలాగా చాయ్ అక్కడికొచ్చి చాయ్ చాలా ఇష్టంగా తాగుతారండి. చాయ్‌లో ఒక స్నాక్స్ లాగా తినాలనుకున్నప్పుడు ఇది ఒక స్పెషల్ ఫుడ్ అండి తుర్కీ వాళ్ళది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది. ఈ వీడియో లాస్ట్ దాకా చూసేయండి నేను ఎలా తయారు చేస్తున్నాను అనేది. మనము చపాతీ పిండికి ఏ విధంగా మనం కలుపుకుంటామో పిండి ఆ విధంగా కలుపుకోవాలండి. ఒక వీడియో కూడా పెట్టున్నాను నేను. ఏ విధంగా చపాతీ పిండికి, సమోసాలకి ఏ విధంగా పిండి కలపాలనేది నేను అది కూడా కోయిట్ మైదా అని చెప్పాను కదా! కోయిట్ మైదా చాలా టేస్ట్ ఉంటది కూడా. అది కూడా హ్మ్, చాలా ఒక రకంగా ఒక మెత్తగా చాలా సూపర్‌గా వస్తదండి కోయిట్ మైదా అయితే. చూడండి ఈ స్టఫింగ్ పెట్టాను కదా! ఈ స్టఫింగ్ ఏందంటే నేను ఒక వీడియో పెడతానండి. అది ఏ విధంగా చేయాలి, అది గ్రీన్‌గా ఉంది కదా! అది ఏ ఆకు అనేది మీకు ఒక వీడియో పెడతాను. ఈ వీడియో కింద షార్ట్ వీడియో కింద ఉంటదండి చూసేయండి. ఇదేంటంటే ఫస్టు చపాతీ పిండికి ఎలా కలుపుకున్నానో అలా కలిపేసుకున్నానండి. తర్వాత ఏంటి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం చపాతీ చేస్తాం కదా! అలా ఒక్కొక్క చపాతీ చేసి మళ్ళీ దానిపైన పిండి ఎయ్యాలండి. పిండి ఏసి మళ్ళీ ఆయిల్ కూడా ఏసానండి. మొత్తం పైన మొత్తం చపాతీలాగా పెట్టేసి మొత్తం పల్సగా మీకు ఎంత ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్‌లో పల్సగా చేసుకోనండి. పల్సగా చేసుకున్న తర్వాత దాంట్లో కట్ చేయండి. అంటే రౌండ్‌గా రావాలి. కానీ నాకు ఇక్కడ ప్లేస్ లేకుండా నేను సగంగా కట్ చేసుకున్నానండి. కానీ ఇది రౌండ్‌గా గాని వస్తే మీకు ఎంత పొడుగ్గా ప్లేస్ ఉంటుందో అలా పొడుగ్గా ప్లేస్ పెట్టుకొని ఇలా కటింగ్ లేకుండా మొత్తం రౌండ్‌గా అయినా పెట్టేసొచ్చండి. నాకు ఇక్కడ ప్లేస్ లేకుండా నేను కట్ చేశాను. కట్ చేసి ఆ స్టఫింగ్ పెట్టేసి మొత్తం రౌండ్ చేసి ఒక ఓవెన్ అయినా మీకు మీ ఇష్టం అండి. ఓవెన్ అయినా పెట్టుకోవచ్చు. నేను గ్యాస్ ఓవెన్‌లో పెట్టానండి ఇది. చూడండి ఎలా ఉందో దాని లోపల స్టఫింగ్ నేను ఈ వీడియో కింద పెట్టాను చూసేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ ఇంత దూరం వచ్చి నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు. కానీ మీ సపోర్ట్ ఇంకా కావాలండి నాకు. లైక్ కూడా కావాలండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి.